నమ్మడం నీకు ఆనవాయితీగా అయిపోయింది. నిజాన్ని కళ్ళెత్తి చూడలేకపోవడం నీకు అలవాటైపోయింది. అలాంటప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఎలా దొరుకుతుంది? అయ్యో ఎలా తీరుతుంది? నాది అనుమానం కాదు చంద్రకళ, నిజం. ఏది నిజం ఏది అబద్ధం అని ఎలా నిర్ధారించగలరు అన్నయ్య? నేను కళ్ళారా చూశాను కాబట్టి. అన్నయ్య, అవును, నిన్న నువ్వు ఇంకో వ్యక్తితో గుడికి వచ్చింది నిజం కాదా? వాడితో చనువుగా ఉండటం నిజం కాదా? ఎవడు వాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? ఓహో, నిన్ను ఆ వ్యక్తితో గుడికి వెళ్ళాను కాబట్టి చూసి అతనితో నాకు సంబంధం ఉంది అని నిర్ణయించుకున్నావు. అది విని పెద్ద నాన్న నన్ను తప్పు పడుతున్నారు అంతేగా? ఏది ఉంది. అంతేనా అని అంత తేలిగ్గా ఎలా అనగలుగుతున్నావు? నీ మనసు ఎటువైపు మళ్ళిందో, వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో అర్థమవుతుంది. మీకు అర్థమైంది అబద్ధం. మీరు అనుకుంటున్నది తప్పు పెద్ద నాన్న. ఏది తప్పో ఒప్పో చెప్పి పెట్టినా